కలెక్టరేట్ ముందు కూడా జరుగుతున్న నీటి కోసం కూడా తిప్పల మొదలైనటువంటి నేపథ్యం ఉంది. సూర్యాపేట కలెక్టరేట్ ముందు సాగునీటి కోసం రుసరుస ప్రభుత్వ ఎస్ఆర్ఎస్ కాలువల ద్వారా సాగునీరు అందించకపోవడంతో సూర్యాపేట జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు ఎకరానికి 30,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బుధవారం కూడా ధర్నా చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇక్కడ తాగునీటి కోసం కూడా ఇక్కడ వాళ్ళు ధర్నా చేసిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాగేందుకు గుక్కడి నీళ్లు కూడా అందించడం లేదని మండిపడుతూ వాంకేడి మండలం ఏనోలి గ్రామస్తులు బుధవారం ఆందోళన పట్టబట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద కాలి బిందెలతో వచ్చి ధర్నా కూడా దిగిన నేపథ్యం ఉంది. ఇక్కడనో కరీంనగర్ జిల్లాలో ఉన్న నేపథ్యం ఉంది. ఇక్కడ IBENC అడ్డుకున్న రైతులు చలివాగు ఆయకట్టుకు నిరంతరం లేదని ఆందోళన, ధర్మసాగర్ పంపింగ్ నిలిపేయాలని డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. ఎక్కడ పడితే అక్కడ మొత్తం మొదలైనటువంటి నేపథ్యం ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం 2 సార్లు కొట్లాట, ఘర్షణలో పలువురు గాయాలు, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన తంట, పంటలెండిపై రైతుల్లో నిర్వేదం. మహబూబాద్ జిల్లాలో జీకే తండ బాలే తండాల మధ్య పంచాయతీ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ అన్ని కొట్లాటలు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా సమస్యలు వచ్చినాయని చెప్పడానికి అదొక ప్రధానమైనటువంటి వార్తగా మనం చూస్తున్నాం. ఇంకా నీళ్లు పడుతున్నాం. పంట కోసం రైతు ప్రయాస, భూగర్భ జలాలు, అడుగంటి బోర్లు, బావులు వట్టిపై వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోసపడుతున్న నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడపైన పరిశ్రమలు 7 ఎకరాల వరి పంట వేసి 4 బోరు బావులున్న చుక్కనీరు రాక పొట్ట దశలో ఉన్న పంట కండ్లదెట్టే ఎండుతుంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ ద్వారా తెచ్చి నీటి అందిస్తున్న నేపథ్యం కూడా వచ్చిన మళ్ళీ మొదలైనటువంటి నేపథ్యం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేదు అని చెప్పేటువంటి ఒక ఉదాహరణ ఉండే. ఈరోజు మళ్ళా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ నీటి సమస్యలు కానీ ఇలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని ఒకటో వాళ్ళు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కరెంటు కోసం అన్నదాత గోస ఒక పక్కన కరెంటు పోతుంది, మరో పక్కన వాటర్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఇంకిన పాతాల గంగ, ఎండిన రైతన్న గుండె, 3 జిల్లాలో కలెక్టరేట్లో ముట్టడి. ఇక అప్పులు మీద పడ్డాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణ వార్తలు ఇదే ఉన్నాయి. మొత్తం టోటల్గా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం.